ఎంత పనిగత్తే కాదు. వాళ్ళు ఎంత పనోళ్ళు, ఎంత మేధావులు నా ముందుకు వచ్చినా మీ అందరికంటే పైన ఉన్నవాడు నా దేవుడు మహామేధావి. నా దేవునికి మించిన పనోడు ఎవరు లేరు. వెళ్ళి నేను ఆయన క్రియలు ధ్యానిస్తా. నా ఖాళీ దొరికితే దేవుని క్రియలే ధ్యానించుకుంటా. కూర్చున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటా. సముద్రం దగ్గరికి వెళ్తే ఆయనే, మనుషులు కనపడితే ఆయనే, పశుపక్షాదులు కనపడితే ఆయనే, భూమికి వెళ్ళి చూస్తే ఆయనే, ఆకాశంకి వెళ్ళి చూస్తే ఆయనే, చెట్టుకి వెళ్ళి చూస్తే ఆయనే, చేపకెళ్ళి చూస్తే ఆయనే, ఎటు చూసినా ఆయనే. అసలు ఎంత బాగా చేశాడు. అద్దంలోకి, ఆఖరికి అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా ఆయనే. నా జీవితంలోకి చూసుకున్నా సున్నితమైన నా దేవుని కదలికలే. ఎంత బాగా డిజైన్ చేసావు దేవా. బైబిల్లోకి చూసిన ఆయనే, భక్తుల జీవితాల్లోకి చూసిన ఆయనే. ఫరో పుట్టినోళ్ళందరినీ తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయండి అంటే మోషేని తీసుకెళ్ళి ఆ ఫరో ఒళ్ళో ఆడుకునేటట్టు చేసావు కదా మేధావి. నువ్వు మామూలుడి కదయ్యా, నీకు స్తోత్రం. అసలు ఎక్కడికెక్కడికి లింక్ చేస్తావు యేసయ్యా? అసలు ఏంటైనా నీ పనితనం ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తట్లా, అసలు అర్థం కాలేదనుకుంటా. అమ్మ మీరు ఎటు చూస్తున్నారు? ఆయనకి వెళ్ళి చూసుకుని ఆయన ధ్యానం చేసుకునేటట్టు ఉన్నారా, లేకపోతే ఇంకెటు చూస్తున్నారు? మా ఆయన భలే తెలివిగలడు అన్నయ్య. ఒక్కొక్క ఆయనకి వెళ్ళి చూస్తుంటుంది. ఆ తెలివి ఒకరోజు మూతి ముక్కు రెండు పగిలి ఎట్టా అంటాడో నాకేం తెలుసు. దేవునికి స్తోత్రం. మా ఆవిడ భలే షార్ప్ అండి. అస్సలు పగిలిద్ది ముఖం. అప్పుడు ఇంత పనికి మరింది నాకేం తెలుసు. ఆయన కాదు, ఆమె కాదు, పిల్లలు కాదు, తల్లులు కాదు, ఆయన. ఎవరు? అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. స్తోత్రం. నాకైతే ఎవరిని పొగిడినా నచ్చదండి, ఆయన తప్ప. ఆయనే. ఎవరన్నా వచ్చి ఆయన్ని పొగుడుతుంటే మాత్రం నాకు హాయిగా ఉంటుంది. ఆయన దీవించి ఆయన జ్ఞానం ఇచ్చి నడిపించే భక్తుల్ని కనపరిచినా ఇష్టపడతా. కానీ నంబర్ 1లో మాత్రం ఆయన్ని గురించి మాట్లాడాలి ఎవరు వచ్చినా. కొంతమంది నా దగ్గరికి వచ్చి దేవుణ్ణి కనపరచకుండా దెయ్యాన్ని గొప్ప చేసి మాట్లాడుతుంటారు. నాకు పట్టింది శక్తి పట్టిందంట అన్నయ్య, శక్తి పట్టిందంట. మామూలు కాదంట. నేనంట అట్టయితే సత్తావుగా అంట. అదేందో అన్నయ్య, ఇక సత్తావు మరి దేవుడి దగ్గరికి వచ్చి కూడా శక్తి పద అంటున్నావుగా. శక్తుల పైన అధికారం పొందినవాడని యేసుని గురించి రాస్తుంది. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన కొనియాడదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోదరులేమో మనుషుల మీద అతిశయపడుతుంటారు. ఏమనుకోకండి, తిడుతున్నానని. సోదరులేమో మనుషుల్ని బట్టి అతిశయపడతారు. పరిశుద్ధాత్మ ద్వారా వివేకం గల హృదయం గల వాళ్ళేడు దేవుని బట్టి అతిశయపడతాడు. ప్రభువునందు అతిశయపడతా ఉంటాడు. నా దేవుడు గొప్ప, నా దేవుడు మేధావి, నా దేవుడు రోషగాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సమస్తాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి వాడు, నా దేవుడు సార్వభౌముడో అని ఆయనను బట్టి అతిశయపడతారు. ఆఫ్ మైండ్ వాళ్ళు ఏమో మనుషుల్ని బట్టి అతిశయపడతారు. తమ జ్ఞానాన్ని బట్టి, తమ కులాన్ని బట్టి, తమ మతాన్ని బట్టి, తమ హోదాన్ని బట్టి ఏవి నిలవు. అతిశయించేవాడు ప్రభువునందే. అది నీకు వివేకం గల హృదయం ఉందో లేదో ఇప్పుడు చూసుకో.